మనం ఇప్పటి వరకు రసాయన ఇంధనాన్ని మండించి నింగిలోకి దూసుకుపోయే రాకెట్ ప్రయోగాలనే చూసాం. అంతంత బరువులతో అవి భూమి ఆకర్షణ శక్తిని విదిలించుకుంటూ అంతరిక్షంలోకి చేరుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అయినా దశాబ్దాలుగా ఈ పద్ధతినే విజయవంతమైనదిగా విశ్వసిస్తున్నాం. విమానంతో గాలిలోకి ఎగిరి ఒక దశకు చేరుకున్నాక రాకెట్లా మారిపోయే వర్జిన్ గాలక్టిక్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగాలు అత్యంత సక్సెస్ అయినట్లు భావించలేం. వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు మరో రకంగా రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఒక స్టార్టప్ రేయింబవళ్లు ప్రయోగాలు చేస్తోంది. వారి ప్రయత్నాలు సక్సెస్ దిశగా సాగుతున్నాయి. అది గానీ సక్సెస్ అయితే రాకెట్ ప్రయోగం ఖర్చులు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని స్లింగ్ షాట్ రాకెట్ లాంచ్ అని అంటున్నారు. అంటే రైతులు పక్షులను భయపెట్టేందుకు ఉపయోగించే వడిసెల లాంటిదిగా చెప్పుకోవచ్చు. అమెరికాకు చెందిన స్పిన్ లాంచ్ అనే స్టార్టప్ వినూత్నమైన రీతిలో ఒక రాకెట్ ప్రయోగించి విజయవంతమైంది. వాతావరణాన్ని పాడు చేయకుండా అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడంతో కొత్త రికార్డ్ నెలకొల్పింది స్పిన్ లాంచ్. ఇంధనం మండించకుండానే రోదసిలోకి ఉపగ్రహాలు పంపించడం ఈ ప్రయోగం కొత్త రకమైనదిగా నిరూపించారు స్పిన్ లాంచ్ ఇంజనీర్లు. ఈ కొత్త రకమైన రాకెట్ లాంచ్ సాయంతో పర్యావరణ హితంతో పాటు రాకెట్లు మళ్లీ వాడుకోవచ్చు కూడా. నిజానికి ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడానికి రాకెట్లను వినియోగించడంలో పెద్ద మొత్తంలో ఇంధనం ఖర్చు కావడంతో పాటు వాతావరణంలోకి టన్నుల కొలది కాలుష్య ఉద్గారాలు వెలువడుతుంటాయి. దీనికి పరిష్కారంగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్పిన్ లాంచ్ స్టార్టప్ కంపెనీ ప్రత్యామ్నాయ స్పేస్ క్రాఫ్ట్ లాంచర్ను తీసుకొచ్చింది. ప్రాజెక్ట్ లో భాగంగా నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది. ఇంధనాన్ని మండించి రోదసిలోకి రాకెట్ ను పంపించడానికి బదులు శూన్యంతో నిండిన ప్రత్యామ్నాయ లాంచర్ లో రాకెట్ ను ప్రవేశపెడతారు. వృత్తాకారంగా ఉండే ఈ భారీ నిర్మాణంలోని రొటేటింగ్ ఆర్మ్ వ్యవస్థ ధ్వని వేగం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వేగంతో తిరుగుతోంది. ఇది ఒక వేగాన్ని అందుకోగానే రాకెట్ ను ఆకాశంలోకి విసురుతోంది. కెనెటిక్ ఎనర్జీ సూత్రం ఆధారంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో ఈ వ్యవస్థ పనిచేస్తోంది. ధ్వని వేగం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వేగంతో రాకెట్ ను తిప్పడంతో ఇంధనాన్ని వాడకుండా రాకెట్ ప్రయాణానికి అవసరమైన వేగాన్ని రాకెట్ అందుకుంటుంది. నిర్ణీత కక్షలోకి చేరుకున్న తర్వాత ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన అనంతరం బెలూన్ సహాయంతో రాకెట్ తిరిగి భూమికి చేరుకుంటుంది. ఇంధనం అవసరం లేకపోవడంతో పెద్ద ఉపగ్రహాలను కూడా రాకెట్ మోసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది. ప్రత్యామ్నాయ లాంచర్ సహాయంతో చేసే ప్రయోగాల్లో రాకెట్ ఫ్యూయల్ ను మండించే అవసరం లేదు. దీంతో పర్యావరణ కాలుష్యానికి ఆస్కారమే లేదు. రొటేటింగ్ ఆర్మ్ ను వినియోగించడం వల్ల రాకెట్ కు ఇంధనం అవసరం ఉండదు. దీంతో తక్కువ ఖర్చులోనే వ్యోమ నౌకను రోదసిలోకి పంపించవచ్చు. నిజానికి రాకెట్ నిర్మాణంలో ఎక్కువ భాగం ఇంధన ట్యాంక్ నిర్మాణానికి కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఒడిసెల లాంటి యంత్రంతో వేగం సాధించడంతో రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోవడమే ఇక్కడ ఆసక్తిని రేపుతోంది. ఈ విధానంలో జరిగే ప్రయోగం అందులో ఉపయోగించే రాకెట్ నమూనాను 2023 గిజ్మోడా సైన్స్ ఫెయిర్ లో అవార్డును కూడా గెలుచుకుంది. ఇదొక గ్రౌండ్ బ్రేకింగ్ ప్రయోగం అని నిపుణులు చెబుతున్నారు. సెంట్రిఫ్యూగల్ లాంచ్ అని కూడా ఈ స్పిన్ లాంచ్ రాకెట్ గురించి చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలలో పక్షులను బెదరగొట్టేందుకు వడిసెలను ఉపయోగిస్తారు. అంటే రాయిని దాంట్లో ఉంచి గుండ్రంగా వేగంగా తిప్పుతూ కావలసిన దిశలో ఒక్కసారిగా వదిలేస్తారు. దాంతో సదరు రాయి అనుకున్న దిశగా చాలా దూరం ప్రయాణిస్తోంది. సరిగ్గా స్పిన్ లాంచ్ విధానంలో కూడా ఇదే సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. దీనికోసం ఇంధనం అవసరం లేదు. కావాల్సిందల్లా ఒక చట్రంలో బిగించబడిన స్పేస్ క్రాఫ్ట్ ను వేగంగా తిప్పడమే. స్పిన్ లాంచ్ స్టార్టప్ కంపెనీ న్యూ మెక్సికో ఫెసిలిటీ వద్ద ఏర్పాటు చేసుకున్న A33 అనే భారీ ప్లాట్ఫామ్ ద్వారా 10 అడుగుల పొడవు 200 కిలోల బరువు ఉన్న ప్రాజెక్టైల్స్ ని ఇప్పటి వరకు 25,000 అడుగుల ఎత్తు వరకు సక్సెస్ఫుల్ గా పంపించడం జరిగింది. ఇలా వాటి సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ఒకవేళ అవసరమైతే అక్కడి నుంచి రాకెట్ మాదిరిగానే థ్రస్టర్లను ఉపయోగించుకొని కావాల్సిన ఎత్తుకు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధానంలో 2021 నుంచి ఇప్పటికీ 10 సార్లు ఇక్కడి నుంచి పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల ఫలితాలు ఈ ప్రాజెక్టుకు ఏరోస్పేస్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, హోమ్లాండ్ సెక్యూరిటీ, నాసా లాంటి పెట్టుబడిదారులను తెచ్చిపెట్టింది. ఈ కంపెనీ ఇప్పటికీ మాత్రం కేవలం ఉపగ్రహాలను మాత్రమే పంపించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2014లో జోనథన్ యానే పెట్టుబడితో రూపొందించిన స్పిన్ లాంచ్ స్టార్టప్ 2015 వరకు తమ ప్రాజెక్ట్ గురించి ప్రపంచానికి తెలియనియలేదు. భారీ సైజులో పెద్ద డయామీటర్ తో ఏర్పాటు చేయబోయే వాక్యూమ్ చేంబర్ సాయంతో హైపర్సానిక్ వేగాన్ని సాధించడం అన్నది గతంలో ఒక ఆలోచన మాత్రమే. ఓ ఛాంబర్ లో వేగంగా తిరుగుతూ సరైన బలం పుంజుకున్న తర్వాత తాము అంతరిక్షానికి చేర్చాలనుకున్న స్పేస్ క్రాఫ్ట్ ను సరైన దిశగా వదిలివేయడం జరుగుతోంది. అయితే ఇది మామూలు విషయమేమీ కాదు. మిల్లీ సెకండ్ లో 1000వ వంతు యాక్యురసీ అవసరం ఉంటుంది.
ఇందుకోసం ఇప్పటికే అన్ని జాగ్రత్తలతో 12 మీటర్ల భారీ యాక్సిలరేటర్ నిర్మించడం జరిగింది. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ లాంచ్ ఫెసిలిటీ నుంచి, అంటే ఇది వరకు నిర్మించిన A33 మాస్ యాక్సిలరేటర్ నుంచి త్వరలోనే మరో ప్రయోగం జరగనుంది. గంటకు 8000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఒక్క ఉదుటిన అంతరిక్షానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన అనంతరం ఖాళీ స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమి మీదకు వచ్చేస్తోంది. ఈ తరహా ప్రయోగం విజయవంతమైతే ఇప్పుడు రాకెట్ ప్రయోగాల కోసం జరుగుతున్న ఖర్చులో 10 రెట్లు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. రసాయన ఇంధనాలకు అయ్యే ఖర్చులో 70% తగ్గిపోనుంది. స్పిన్ లాంచ్ కంపెనీలు తలపెట్టిన ఈ ఐడియాతో ఉపగ్రహాలతో రాకెట్ ప్రయోగాలు చవకగా జరగనున్నాయి. వీరి వినూత్న రాకెట్ లాంచింగ్ మొదలైతే ఒక కొత్త మార్కెట్ ను ప్రపంచానికి పరిచయం చేసినట్టే అవుతోంది. పైగా ఈ తరహా రాకెట్ ప్రయోగాల వలన పర్యావరణానికి ఏ మాత్రం నష్టం జరగదు. గాలిలో దూసుకుపోయే వడిసల రాయి నుంచి ఎటువంటి కాలుష్యాలు బయటికి రావు. ప్రమాదం జరిగే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఒకవేళ జరిగినా అనుకున్నంత ఎత్తుకు చేరలేక వెనుతిరిగిన పారాచూట్ల సాయంతో ఏ నష్టం లేకుండా నీటిపైన గాని, విమానాలు దిగే రన్వేల పైన గాని తేలికగా ల్యాండ్ అవుతూ ఉంటాయి. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాల్సినవి ఉన్నాయి. వాటి గురించి శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు కూడా పడుతున్నారు. ప్రస్తుతం మరో భారీ యాక్సిలరేటర్ నిర్మాణం దిశగా పనులు కూడా జరుగుతున్నాయి. ఆపై వారు తలపెట్టిన ఆర్బిటల్ లాంచ్ జరగనుంది. బహుశా అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మొదటి ఆర్బిటల్ లాంచ్ వచ్చే సంవత్సరం, అంటే 2026లో జరగనుందన్నమాట. అమెరికాలో అంతరిక్ష ప్రయోగాల విషయంలో నాసా సాధించిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. ఇప్పుడు అక్కడ ప్రైవేట్ రంగానికి కూడా మంచి ప్రోత్సాహకం లభిస్తోంది. స్పేస్ ఎక్స్ సంస్థ గతంలో ఈ మాదిరిగానే అనేక ప్రయోగాల తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్ గా డామినేటింగ్ గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో అనేక స్టార్టప్లు అంతరిక్ష రంగం దిశగా ప్రయాణిస్తున్నాయి. అంతరిక్ష పోటీలు ఊపందుకుంటున్నాయి. కొత్త కొత్త రాకెట్లను ప్రయోగించడంలో వివిధ కంపెనీలు పోటీలు పడుతూ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. స్పిన్ లాంచ్ స్టార్టప్ ఇంకా ఏం చేయబోతుందంటే, అంతరిక్షంలోకి నేరుగా వెళ్లాలంటే ఒక ఫుట్బాల్ సైజులో బేస్ యాక్సిలరేటర్ నిర్మాణం అవసరం అవుతోంది. భవిష్యత్తులో వీటిలోనే మానవ సహిత అంతరిక్ష యాత్రలు కూడా సాధ్యమేనంటోంది స్పిన్ లాంచ్.